హల్లెలూయా. ఒకటి మనం ఏం వినడానికి రావాలి తెలుసా? ఒకటి దేవుని మాట వినడానికి రావాలి, రెండోది వాక్యాన్ని పట్టాలి. వాక్యం విన్నవాడు ఎన్నడూ పాడేవాడు. హల్లెలూయా. వాక్యాన్ని గుండెలు రాసుకున్నవాడు ఎన్నడూ పాపంలో పడిపోడు. ఈరోజు నువ్వు పాపం నుంచి విముక్తి కలగాలంటే, నువ్వు శాపం నుంచి విముక్తి కలగాలంటే, ఈరోజు నీ వ్యసనం నుంచి విముక్తి కలగాలంటే, నీ డ్రగ్స్ నుంచి విముక్తి కలగాలంటే, నీలో నా లోన్లీనెస్ నుంచి బయటికి పడాలంటే, మొట్టమొదటిగా నువ్వు దేవుని మాట వినాలి. రెండోదిగా వాక్యాన్ని చేత పట్టాలి. ఏం పట్టాలి? రెండోదిగా దేవుని వాక్యాన్ని చేత పట్టుదువుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఎబ్లేసులు నీ ద్వారా మహత్కార్యాలు జరిగించబోతున్నాడు దేవుడు. ఈ ఎబ్లేసులో దేవుడు నేను బలమైన పాత్రలు వాడుకోబోతున్నాడు. సూచకులు మహత్కార్యాలు చేస్తే ఒక దైవజనుడిగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. మోషే చేతికి కర్ర ఇచ్చిన ఆ దేవుడే నీకు అధికారపు కర్ర ఇవ్వబోతున్నాడు, శక్తి కలిగిన కర్ర ఇవ్వబోతున్నాడు. ఈ ఎబ్లేసుకు వచ్చిన దైవజనుడా నీ ద్వారా అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు. Praise the Lord. Your anointing will prove who you are. నువ్వెవరో నీ అభిషేకం చెప్పుద్ది. 17 ఏళ్ళు ఆ గొర్రెల కాపరులుగా ఉన్నప్పుడు దావీదు ఎవరికి తెలియదు. బట్ వన్స్ అపాయింటెడ్, దేశమందరూ అడుగుతున్నారు, హూ ఈస్ దిస్ యంగ్ బాయ్, హూ ఈస్ దిస్ యంగ్ బాయ్, హూ ఈస్ దిస్ యంగ్ బాయ్. ఈ యవనస్తుడు ఎవరని ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మిమ్మల్ని గురించి ఎంక్వైరీ మొదలు కాబోతుంది. మిమ్మల్ని గురించి గూగుల్లో సెర్చ్ చేయబోతున్నారు, యూట్యూబ్లో సెర్చ్ చేయబోతున్నారు. బికాస్ నువ్వు ఇక్కడ నుంచి నువ్వు సాధారణమైన వ్యక్తిగా వెళ్ళట్లేదు, ఒక అభిషేకముతో కదులుతున్నాము.